బొమ్మిరెడ్డిపల్లిలో టీడీపీ నేత గిరినాథ్ చౌదరి అతడి తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి ఇంటికి నడిచి వెళ్తూ ఉండగా అక్కడే ఉన్న దుండగులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గిరినాథ్ చౌదరి చనిపోగా అతడి సోదరుడు కళ్యాణ్ కు గాయాలయ్యాయి. టీడీపీ నేత గిరినాథ్ చౌదరి హత్యలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి, రామ్మోహన్ రెడ్డి ప్రమేయం ఉందంటూ వారిపై ఫిర్యాదు చేశారు మృతుడి తండ్రి రామాంజనేయులు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు వెల్దుర్తి ఎస్ఐ, సిఐను సస్పెండ్ చేశారు అధికారులు. ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ సురేష్ కుమార్ రెడ్డిలను తక్షణమే వీఆర్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. అటు వెల్దుర్తి ఇన్ఛార్జ్ సిఐగా మధుసూదన్ రావును నియమించారు. ప్రస్తుతం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో విచారణ చేస్తున్న పోలీసులు ఏమంటున్నారనే దానిపై అప్డేట్స్ అందిస్తారు మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి. కర్నూలు జిల్లాలో టీడీపీ నేత గిరినాథ్ చౌదరి హత్య సంచలనంగా మారింది. ఈ హత్య ఎలా జరిగింది, ఎవరు హంతకులు అనే దానిపై మాట్లాడేందుకు మనతో వెల్దుర్తి సిఐ మధుసూదన్ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు చెప్పండి సార్, ఎలా జరిగింది? నిన్న సాయంకాలం సుమారు 5 గంటల ప్రాంతంలో వెల్దుర్తి మండలంలోని బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీ నందు ఈ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ప్రధాన వ్యక్తి గిరినాథ్ చౌదరి మరియు 2 వెళ్తున్నప్పుడు వైసీపీకి చెందినటువంటి సుదేపల్లి రామాంజనేయులు ఇంకా ఒక 15 మంది దాకా కలిసి వేటగొడవలు తీసుకొని ఇతన్ని కొట్టి తల మీద తీవ్ర రక్తస్రావం గావించడం జరిగింది. అతను ఒక అతి తక్కువ సమయంలో చనిపోయాడు. అతన్ని రక్షించడానికి అడ్డు వెళ్ళినటువంటి వాళ్ళ తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి కూడా కళ్యాణ్ చౌదరి గారికి కూడా కొద్దిగా గాయాలే, అతను చికిత్స పొందుతున్నాడు. సో ప్రస్తుతం గ్రామంలో అంతా ప్రశాంత వాతావరణం ఉంది. పూర్తి స్థాయిలో పోలీస్ నిఘా అనేది జరుగుతుంది. మోటివ్ ఏంటి? ఎలక్షన్స్ తర్వాత వచ్చినటువంటి ఇది వాళ్ళు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకరికొకరు క్లాషెస్ జరుగుతున్నాయి. ఈ యొక్క సమాచారాన్ని సేకరించి పోలీస్ శాఖ వారు మా ఎస్పీ గారు ముందస్తు చర్యగా అక్కడ పోలీస్ పికెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. పోలీస్ పికెట్ కూడా అక్కడ ఉన్నా కూడా వీళ్ళు కొంచెం హై హ్యాండ్గా బిహేవ్ చేసి అతన్ని చంపడం అనేటువంటిది చాలా దారుణంగా తెలుస్తాం. హంతకుల్ని పట్టుకునేందుకు ఏమన్నా హంతకుల్ని పట్టుకోవడానికి ఆల్రెడీ సపరేట్గా టూమ్స్ అరేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే ముందు మనం సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి ఇప్పుడే పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది. బాడీని పంపించేసేసి క్రిమిషన్ తర్వాత ఆల్రెడీ 2 టీమ్స్ హంతకులు పట్టుకోవడానికి తిరుగుతూ ఉన్నారు. అక్కడ పూర్తి స్థాయి బందోబస్తు కూడా జరుగుతూ ఉంది. అతి త్వరలో మనము ముద్దాయిలు కూడా పట్టుకొని కోర్టు ముందు హాజరుపరుస్తాం. ఇది పరిస్థితి. హత్య చేసిన వారిని తక్షణమే అదుపులోకి తీసుకుంటాము, గ్రామంలో మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా చూస్తాము అనేది పోలీసులు చెప్తున్న వివరణ. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.